హలో ఫ్రెండ్స్, మీ అందరికీ హాయ్, జై భీమ్. మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్, నాతో పాటు మా బ్రదర్ గాజుల వెంకటేష్. మీ అందరికీ కొంతమందికి బాధ అనిపించవచ్చు. నా వీడియోని కంప్లీట్గా లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. నేను మాట్లాడేది అమారా ప్రసాద్ గురించే. అనవసరంగా అమారా ప్రసాద్ ఇట్లా సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల్ని తిట్టి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు. మీరు అనవసరంగా అని కౌంటర్ చేయకుండా అని మన వాళ్ళు చాలా మంది అంటా ఉన్నారు. నేనేమంటున్నానంటే, ఆయన చక్కగా నాకు తమ్ముడు అని కామెంట్ పెట్టాడు. ఆప్యాయంగా పలకరించినప్పుడు నాకు ఆ సంస్కారం ఉంది. అన్న అమారా ప్రసాద్ అన్న నేను గౌరవిస్తా. రైట్, ఏమంటాం? గౌరవిస్తాం, మనం గౌరవిస్తాం 100%. అమారా ప్రసాద్ అన్న అనేటువంటి శరీరంతో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అమారా ప్రసాద్ అన్న మోస్తున్న గుజరాత్ భావజాలంతోనే మాకు ప్రాబ్లం. సో ఆయన ఏమంటుండంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాకవి, ప్రజావాగ్యకారులు, ప్రకృతి కవి జయరాజ్ అన్న గారుని అంటే మీకు చెప్పడం కూడా, ఆయన పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. గొప్ప కవి. నా చిన్నప్పటి నుంచి నేను షెడ్యూల్, నాకు ఊహ తెలియనప్పటి నుంచి ఆయన పాటలు వింటున్నా. ఆయన మనసుకి ఏది అనిపిస్తే అది రాస్తాడు. ఏదో రాసిందంట ప్రసాద్ అన్ననేమో అంటుండు. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 56 ఇంచుల షాతి పైల్వాన్ అయినా 56 ఇంచుల షాతి పైల్వాన్ 4 గంటలే పండుకొని మిగతా గంటలే ఏడ పండుకుంటుండో తెలియదు. మరి ఆ పైల్వాను అంటేనో వీళ్ళకి కోపాలు వస్తాయి. మరి మాకు అయితే జయరాజ్ అన్న, మాకైతే నిజంగా ప్రసాద్ మాకు గొప్పే అన్న. నీకు కాదన్ను అనగానే మాకైతే గొప్పే అన్న. అసలు పెట్టు ప్రసాద్ ఏమంటుండే, పెట్టు. మీరు ఒకసారి ఈనండి ఫ్రెండ్స్, ఈనాడు చూడాలి. ఇంటిగా జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఎందుకు హిందూ బంధువులందరికీ ఒక్కరికి నమస్కారం, భారతీయులందరికీ, క్రైస్తవులు, ముస్లింలకు అందరికీ నమస్కారం పెట్టాలి. కానీ ఇది ఎక్కడ హిందూ బంధువులందరికీ మీ ఇద్దరం పెట్టదు. చూడు, భారతీయులందరికీ నమస్కారం పెట్ట. నమస్కారం. భారతీయులందరికీ నమస్కారం, హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు మొత్తం అందరికీ నమస్కారం. ఇది మా సంస్కారం, ఇది మా సంస్కారం. అరే, మీకు ప్రజాకవి, సాహిత్యవేత్త, అవును, ఒక అంబేద్కరిస్ట్ ఉంటాడు. ఆ అంబేద్కరిస్ట్ జయరాజ్ ఆల్రెడీ వీడి మీద నేను ఎంతమంది ఒకసారి కాల్ చేసి నేను మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కింద నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. ఎంత కామెడీగా ఉంటుందో. వీడి పేరు కాదా, నీ యూట్యూబ్ ఛానల్ కామెడీ కోసం పెట్టుకున్నా? దేనికి పెట్టుకున్నాను? కామెడీ వీడియోలు చేయడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. నరేంద్ర మోడీ నన్ను పెడితే మేము ఇద్దరం మస్తు యాక్టింగ్ చేస్తాం. మావాడికి అద్భుతంగా చేస్తాడు. అది నువ్వు పెట్టుకున్న వీడియో, కామెడీ వీడియో పెట్టిన బాగా కామెడీ వీడియో. అసలైన యాక్టర్ని తీసుకురావట్లేదు కదా నువ్వు. గుజరాత్ యాక్టర్ని, ఆ యాక్టర్ని తీసుకురావాలి. కరీంనగర్లో ఒక యాక్టర్ ఉన్నాడు, ఆ యాక్టర్ని తీసుకురావాలి. నిజామాబాద్లో ఒక యాక్టర్ ఉన్నాడు, ఆ యాక్టర్ని తీసుకురావాలి. ఇక మరి నాగ్పూర్ సంత్రా, మన ఆయన పేరేం పేరు, మోహన్ భాగవత్, ఇంకా అద్భుతమైన నటుడు ఆయన. ఆయన మించిన అమిత్ షా, దేశా, వీళ్ళందరూ ఉన్నారు కదా. నాకు ఇంత యాక్టర్ ఉన్నది లేచి నువ్వు జయరాజ్ అన్న కామెడీ వీడియో పెట్టిన అంటే ఏందన్న, వాళ్ళది పెట్టు. జయరాజ్ అన్న దానికి ఎన్ని వ్యూస్ వచ్చినా తెలియదు కానీ వాళ్ళది పెట్టు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో నీ యూట్యూబ్ మారి ముగిపోయింది. ఏమన్నాడు చెప్పు అన్న, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాం. ఏమంటారంటే, ప్రసాద్ శ్యామ్ ఇదంతా కాదు, సబ్జెక్ట్ మాట్లాడంటారు. రైట్, సబ్జెక్టులు, ఆధారాలు, వాస్తవాలే. చరిత్రకు పుస్తకాలు ప్రామాణికం కాదే ప్రసాద్ అన్న. మనిషి ముందు పుట్టిందా, అక్షరం ముందు పుట్టిందా? ఎవరు ముందు పుట్టిర్రు? మనిషి పుట్టిన తర్వాత అక్షరాన్ని సృష్టించుకున్నాడు. ఓకేనా? రామాయణం ఏ భాషలో లిఖించబడ్డది? తెలుగు. మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ఒక భాషని ఇంకో భాషలోకి ఎవరు అనువాదిస్తారు? ఆ భాష వచ్చిన వాళ్ళు అనువాదిస్తారు. ఏంది ప్రామాణికం? చరిత్రకు నువ్వు రాసిన పుస్తకాలు అంటున్నావు. ఉన్నటువంటి పుస్తకాలను తగలబెట్టేసిరన్నా మీ వాళ్ళు. తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాల్లో తగలబెట్టేసారు పుస్తకాలను. ఏం ఆధారం చూపించాలి? ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి గుజరాత్ గోద్రా అల్లర్లలో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసరు ఫైళ్లు పెట్టుకుని పోలీస్ స్టేషన్లో రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్లో ఫైళ్లు మొత్తం ఎట్లా తగలబెట్టిరో, ఇగో మేము చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తం తగలబెట్టేసారు. నేనేం చేయాలి ఇప్పుడు? నాది నేను రాయాలి. రాస్తే నువ్వు ఈ కత్తి పద్మరావు ఏమన్నా భగవంతుడు అంటావు, జయరాజ్ ఏమన్నా భగవంతుడు అంటావు, ఈయన పుస్తకం భగవంతుడు అంటావు. ఏంది ప్రామాణికం? నీ బీజేపీ వాళ్ళు, గోరఖ్పూర్ వాళ్ళు ముద్రించిన పుస్తకాలే ప్రామాణికమా? కాదు కదా. కాబట్టి ప్రతిదానికి పుస్తకం ఆధారం కాదు ప్రసాద్, గుర్తుపెట్టుకో. అది దేనికి పుస్తకం ఆధారం? దేనికి పుస్తకం ఆధారం? చదువుకు పుస్తకం ఆధారం, ఎగ్జామ్ రాయడానికి ఆన్సర్కు ఆధారం, చరిత్ర కాదు. నీకు ఏ దొరకదు. అయితే ఓకే, రైట్. నువ్వు నమ్మే అటువంటి దేవుళ్ళ
దేవతా దేవుళ్ళ తల్లిదండ్రుల పేర్లు 1, 2, 3 అట్లా చెప్పుకుంటాము. వినాయకుడు గారి తండ్రి శివుడు. శివుడు తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, ఏ పుస్తకంలో ఉన్నదో నాకు చెప్పు. అది శివుడు అనే కాదు, యేసుప్రభు వాళ్ళ తండ్రి ఎవరు చెప్పు. నేను మా ఇద్దరు మా నాయన పేరు మా తాత పేరు చెప్ప, మా ముత్తాత పేరు తప్ప అంతకుముందు నేను చెప్పలేను, ఎవ్వరు చెప్పలేరు. కానీ నువ్వు ప్రతిదానికి పుస్తకం ఎవిడెన్స్ అంటే ఏం చెప్తావన్నా? సరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఒక్క నిమిషం. నవ్వకు, మనం నవలపాలం అవుతున్నావు అంటున్నాను. చెప్పే నిజంగా చదువుకున్నాడా లేకుంటే రిజర్వేషన్ల డిగ్రీలు చదువా? నరేంద్ర మోడీ సర్టిఫికేట్లు బయట పెడతలేడు. చదువు బ్రహ్మాండంగా చదువుకున్నాడు జయరాజన్న. చదువుకోనే సినిమాలలో పాటలు రాసిడా, చదువుకోనే ఈ తెలంగాణ రాష్ట్రం గుర్తించి ఆయనకు అవార్డు ఇచ్చిందా, చదువుకోనే కోట్లాది మంది ప్రజల్ని ఆయన సాహిత్యంతో ప్రభావితం చేసిన. మరి నరేంద్ర మోదీ ఎంత పాటగాడో, ఎంత ఆటగాడో, ఎంత మాటగాడో నాకైతే తెలియదు. మరి తెలియదు. ఈయనైతే ఎక్కడ రైళ్లు తగలబెట్టలేదు, ఈ రైళ్లలో మనుషుల్ని ఎక్కడైతే తగలబెట్టలే ఈ జయరాజ్ గారు. నేనైతే ఎక్కడ చూడలే. హిందూ ముస్లిం పంచాయతీ అయితే ఆడబెట్టలేదు. ప్రకృతిని ప్రేమిస్తాడు. 15 లక్షలు వేస్తానని మోసం అయితే చేయలేదు. మస్జిద్లలో అయితే కూలగొట్టండి అని చెప్పేసి బండి సంజయ్ లాంటి ఉసి కలపలేదు. నేనైతే సరే ఎట్లా చదువుకుంటారు పక్కన పెడదాం, కానీ అట్లాంటి అయితే కాదన్న. చెప్పు. నీకు పంపిస్తా నీ మొబైల్ కి, నా వాట్సాప్ దీనికి వీడియో పంపిస్తా. గాడిదా నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే నువ్వు అన్బ్లాక్ చేయరా. నరేంద్ర మోడీ అంటున్నావు అన్న, గాడిద అంటున్నా. అట్లా దాని ప్రధానమంత్రి కాదా, తప్పు కదా. అవునన్నా కాదన్నా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు. మర్చుంటే గుడ్డి గురాల పళ్ళు తవ్వుతుండా, పని చేయకుండా ఏం చేస్తుండా. మనకు రావాల్సిన కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్ ఫ్యాక్టరీ, నవోదయ పాఠశాలలు, మన గిరిజన యూనివర్సిటీ, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ఇంకా రకరకాల మన ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇటువంటి అడగవచ్చు. ఆ రాజకీయ క్రమంలో అడుక్కుంటూ అడ్డగాడిదని తిట్టవచ్చు, తప్పలేదు. కానీ అంటే ఇవన్నీ తిడుతున్నా నాకు ఆయనే గుర్తొస్తుండు. ఈ పదాలు ఎక్కువ ఆయన మీదకి దేశ ప్రజలు, పేద ప్రజలు అందరూ వాడుతారు. మొత్తం బట్టగాల్చి మీద వేస్తారు. ఢిల్లీలో మొత్తం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు. చెప్పండి, చెప్తా. అడు మరి నరేంద్ర మోడీ గారిని అంటున్నా. అన్నట్టు ఆయన అమెరికాకు ఇండియా నుంచి 2 రకాలుగా పోతున్నారు. ఎట్లా? ఒకటి లీగల్ గా పోతున్నారు, ఒకటి ఇల్లీగల్ గా పోతున్నారు. లీగల్ గా పోయిన వాడికి ఆ దేశంలో గౌరవం లేదా రివర్స్ వచ్చేవాళ్ళు వస్తున్నారు. చేసుకుంటారు, చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచిగా రెస్పెక్ట్ ఉంది, జాబులు చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, ఆస్తులు కూడా సంపాదించుకొని అక్కడ గ్రీన్ కార్డు తీసుకున్న వాళ్ళు పంపిస్తా నీ మొబైల్ కి, నా వాట్సాప్ దీనికి వీడియో పంపిస్తా. అరే గాడిదా నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే నన్ను అన్బ్లాక్ చేయరా. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పురా. అరే గాడిదా అమెరికాకు ఇండియా నుంచి 2 రకాలుగా పోతున్నారు. ఎట్లా? ఒకటి లీగల్ గా పోతున్నారు, ఒకటి ఇల్లీగల్ గా పోతున్నారు. ఇల్లీగల్ మన దేశం ఇల్లీగల్ గా విదేశాలకు వ్యక్తులు పంపిస్తుందా? పంపిస్తుంది. నరేంద్ర మోడీ చౌకీదార్ ఏం చేస్తుండు? విదేశాంగ మంత్రి ఏం చేస్తుండు? మన దేశం నుంచి విదేశాలకు అక్రమంగా పంపిస్తుండే ముందు మన దేశం సిగ్గుపడాలి కదా అన్న. అట్లా పంపించదు కదా, మనం పూర్తి విచారణ చేయాలి కదా. తప్పుగా అన్న, మన దగ్గర కూడా తప్పు పెట్టుకోవద్దు కదా అన్న. మన దేశం నుంచి విదేశాలకు, మన దేశానికి అవమానం అన్నది. పోయినాక నువ్వు చెప్పేది నాకు అర్థమైందిలే. అక్రమంగా చొరబాటుదారులని చేతులు కాళ్ళు కట్టి పంపించకపోతే ఇంకెట్లా పంపిస్తారా బాయ్ అనేది నీ వాదన, అంతే కదా. నాకు తెలుసు. నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ దేశం నుంచి మన దేశానికి అక్రమంగా ఎవడని వచ్చినా మనం ఖండించాల్సిందే. వాడు అక్రమంగా పంపించను, వాడి దేశం కూడా ఖండించాల్సిందే. కానీ అక్రమం పోయిన వాడికి ఆ దేశంలో గౌరవం ఉంది, ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచిగా రెస్పెక్ట్ ఉంది, జాబులు చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, ఆస్తులు కూడా సంపాదించుకొని అక్కడ గ్రీన్ కార్డు తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. వ్యవసాయ తెలుగు వాళ్ళు అమెరికాలో వ్యవసాయం కూడా చేస్తున్నారు తెలుసా? భూములు కొని వ్యవసాయం కూడా చేస్తున్నారు. మన తెలంగాణ నుంచి ఒక ఆయన ఉన్నాడు, నీకు చూపిస్తా నీకు కావాలంటే. 30 ఏళ్ళు వ్యవసాయం చేసినాడు. 8 లక్షల మంది లక్షల మంది వ్యవసాయం చేసిరా. గొర్రెలను, బర్రెలను, మేకలను కాశాడు. వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారే. ఎందుకు ఇంత ఆవేశపడతావు? వాళ్ళ దేశంలోకి వెళ్ళిన వాళ్ళను అన్నా. మరి ఇండియన్ అయితే ఏంది, పాకిస్తాన్ అయితే ఏంది, యూకే అయితే ఏంది, దేశంలో ఎవడైనా సరే, అమెరికా దేశంలోనే కాదు మన దేశంలో కూడా అక్రమంగా కూడా వచ్చినట్టు వాడిని పీకేయాలనే, ఇక్కడ నుంచి తరిమేయాలనే చూస్తాం. అమెరికా వాడు కూడా చేస్తున్నారు. కానీ
అమెరికా వాళ్ళు ఒక్కళ్ళన్న అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదు. అవును. ఎందుకంటే అక్రమంగా రావడం. మీ నరేంద్ర మోడీ నువ్వు పోయి ఇద్దరు పోయి చూసొచ్చిరా అన్న? వ్యతిరేకిస్తున్నా లేదా? నరేంద్ర మోడీ మీరు పోయి చూసొచ్చిరా? కేఏ పాల్ గారు కనుక 2 యుద్ధాలను ప్రార్థనతో ఆపినట్టు ఏమైనా శాంతియుతంగా మీ నరేంద్ర మోడీ ఏమైనా ఆపిన అంటే వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేస్తుంటారు ఆపినట్టు ఆపకని? ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. అక్కడ ఏం జరిగిందో వాస్తవ విషయాలు ఏందనేది పోనీ ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా మీ కేంద్ర ప్రభుత్వం ఏం జరిగిందనేది. చెప్పాలి. ఏం చెప్పాలి. కాబట్టి మరి ప్రజలు దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? ఇగో ఇట్లా మూతులు కాళ్ళు కట్టేసిరనే అర్థం చేసుకోవాలి. దేశ ప్రజలు మొత్తం కోడే కూస్తుర్రు. బీజేపీని కాపాడడానికి ప్రయత్నం చేయకే ప్రసాద్ అన్న నువ్వు. ఏ రోజు నా చేతిలో అది రాజకీయ హత్య అయిపోతుంది. బీజేపీని రాజకీయ సమాధి చేస్తాం. ఎవరు చెప్పని తెలంగాణ శామ్ చేస్తున్నాడు. వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే అక్రమంగా రావడం తప్పు. ఓకే ఆ అక్రమంగా వచ్చే వాడిని సంఖ్యలు వేసి మన దేశానికి పంపిస్తుంటే మన దేశభక్తి ఏమైందిరా? బత్తాయిలు అని మమ్మల్ని తిడుతున్నావు కదా, మేము ఏం చేయాలరా? బత్తాయిలు అంటే మీరెందుకు అవుతారా? ఆరెంజ్ పండ్లు బత్తాయి కాదన్న, బత్తాయిలు అంటే ఏం పండు? బత్తాయి పండు, ఆరెంజ్ పండు, కమల పండు, కమలం పండు, కమలం పండు, ఆపిల్ పండు. పోనీ జయరాధన్ నేను నా తరపున రిక్వెస్ట్ నెక్స్ట్ టైం ఎక్కడ పోయి యాపిల్ పండ్లను బత్తాయిలు అంటే వాళ్ళు ఓన్ చేసుకోరు. బత్తాయిలు అంటే పండు అన్న, ఆరెంజ్ పండు. నువ్వు పండ్లతో పోలుస్తున్నాం మేము. తినే పళ్ళం. ఇప్పుడు కమలం పువ్వు అంటేనో మా పువ్వు అంటావని కోపం వస్తుంది మీకు. పోనీ బత్తాయి పండు అంటే తప్పలేదా? మీరు కాంగ్రెస్ అనొచ్చు, ఆడవాళ్ళని బాడీ షేపింగ్ చేస్తూ పోస్టులు పెట్టచ్చు, మీరు రకరకాల భాషని వ్యంగ్యంగా వాడచ్చు. ఏమన్నా నువ్వు అంటే బత్తాయిలు అంటే మీరని నువ్వే ఒప్పుకున్నావు. నేనైతే బత్తాయి పొద్దున్న లేస్తే నేను కూడా బత్తాయి అంట, కానీ నేను దాని ద్రాక్ష పండు అదే ఏం పండు అంటే బత్తాయిలు ఏమంటారు? ఆరెంజ్ కమల పండు, ఆరెంజ్ పండ్లతో పోలుస్తావు. నువ్వెందుకు అవమానంగా ఫీల్ అవుతున్నావే? మీరు దీంట్లో ఇప్పుడు బత్తాయిలు ఒక హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరు తింటారు, ఒక మతస్థులు తింటారా? అందరు తింటారు. ఏం ప్రసాద్ లేదు మా వాళ్ళు ఇట్లనే అక్రమంగా వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చినా కూడా మేము మూసుకొని కూర్చోవాలని చెప్పన్నారా? మేము మనకి మన ఏదవా తిట్టకన్నట్ల మోడీ నాకు బాధ అనిపిస్తాను. మనము తిట్టాలి వాళ్ళను. మనవాడు తప్పు చేసినా మనం తిట్టాలి. మరి మనవాడు తప్పులు చేసినా మనం తిట్టాలి. మరి నరేంద్ర మోడీ నువ్వు పొద్దున్న లేస్తే 24 గంటలు తప్పులే చేస్తుండే. నేను ఒక్క రోజన్నా తిట్టగా చూడలే అన్న. నువ్వు నిన్న నీ బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు తిట్టరు? నిన్నేమన్నా అన్నవండినావు నువ్వేమో మళ్ళా నేను కూడా వేసినా అంటావు. నాకు బాధ అనిపిస్తుంది. అమ్మ ఎవరైతే ఏముందిలే తిట్టాల్సిందే కానీ ఏసీలను తిట్టిరా అని అంటారు. మళ్ళీ అంత కూడా అదే బాధ వచ్చింది. వద్దు తీయన్నా చెప్పే. లీగల్ గా వెళ్ళు. నువ్వు అట్లా అక్రమంగా పోయి దేశాన్ని ఒక పరువు తీయకు. సంఖ్యలు వేసి పంపించేంత హీనస్థితి భారతదేశాన్ని తీసుకురాకు. అసలు భారతదేశం నుంచి ముందట పంపించకపోతే పరిశాన్ ఉండదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండు? పంపించేది ఎవరు ఈ దేశం నుంచి? పాస్పోర్ట్ చెక్ చేసేది ఎవరు ఎయిర్పోర్ట్ లా? సంఖ్యలు వేసి పంపిస్తుంటే నీ దేశభక్తి ఏమైందిరా అంటావా? పనికి నేనే అంటున్నా ఏమైందిరా, ఏమైంది? 100% అంటున్నా. దాంట్లో నా భారతీయులు ఉన్నారు, నా హిందువులు ఉన్నారు. నా హిందువులకు సంఖ్యలు వేసి పంపిస్తారా ట్రంప్ గాడు? ఎట్ట పంపుతాడు? నా హిందువులకు సంఖ్యలు వేసి పంపుతాడు. దాంట్లో జై శ్రీరామ్ అనేటోళ్ళు ఉన్నారు. ఎట్ట పంపుతాడు వాడు? ఈ దేశంలో పుట్టినటువంటి నా హిందువులకు సంఖ్యలు వేసి పంపుతారా ట్రంప్? ఇక్కడ ఉన్నటువంటి వాడి వ్యాపారాలను ఇక్కడ బంద్ చేద్దాం. ఎవిడెన్స్ లేకుండా మరి ఎట్లా ఎందుకు రానిచ్చినావు? ఎట్లా పోయింది చూడండి, మళ్ళీ ఎట్లా పోయింది చెప్పే. ఏ పాప పక్కన పెట్టాం మనం. బాబు నాకు పెద్ద పాప బాబు కలిగాడు. చెప్పు. ఎవడ్రా నువ్వు? ఎట్లా పుట్టినవురా నువ్వు? అసలు నీ పుట్టుక కరెక్ట్ ఉందారా? నరేంద్ర మోడీ, అమిత్ షా, వాళ్ళు మోహన్ భాగవత్, నువ్వు నేను ఎట్లా పుట్టినావు? ఆయన కూడా అట్లే పుట్టిండు. అంటే అందరితో ఎట్లా తల్లి కడుపులో పుట్టినాం మేము. నువ్వు మరి వద్దులే అన్న, నువ్వు కూడా తల్లి కడుపులో పుట్టినావు నేను అనుకుంటా. నరేంద్ర మోడీ గారు కూడా తల్లి కడుపులో పుట్టినా. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి మర్చిపోయినావు. కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఇదంతా నడుపుతుండు. నడుపు అధ్యక్షుడు. అమెరికా దేశంలో ఏ దేశం నుంచి పోయి అక్రమంగా పోయినా వాళ్ళందరికీ సంఖ్యలు వేసి పంపిస్తున్నారు. 100% పంపించాల్సిందే. ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ మన దేశంలో ఇలాంటి పనికి మాలిన ఎదవలు మాత్రం, తుండాకోళ్ళు మాత్రం సిఏఏ చట్టము, ఎన్ఆర్సీ చట్టాల ద్వారా
పాకిస్తాన్ నుంచి ఇప్పుడు పోయిన వాళ్ళు ఏమన్నా మాకు చుట్టాలు అవుతారా? కాదు జయరాజానికి ఏమైనా చుట్టాలు అవుతారా? కాదు. అమర ప్రసాదానికి ఏమైనా అవుతారా? కాదు. నరేంద్ర మోడీ గారికి ఏమైనా అవుతారా? కాదు. మరి మాకు ఎందుకు అంత బాధ? మన దేశ పొలకు సంఖ్యలు వేసిరన్న కదా మా బాధ. అంతేగా మరి మాదా దేశభక్తి, నరేంద్ర మోడీ గారిదా బీజేపీలో చెప్పే ప్రసాదన్న దేంతో నవ్వాలి చెప్పి? మాకైతే నోటితో నవ్వొస్తుంది. ఏందో ఆఫ్ఘనిస్తాన్ నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి రోహింగ్యాలను వీళ్ళందరూ అక్రమంగా మన దేశంలోకి లక్షలాది కోట్లాది మంది వస్తుంటే ఈ చట్టాల ద్వారా వాళ్ళను తరిమేద్దామని చెప్తే ఈ నా కొడుకులు అడ్డం పడతారు. వచ్చినప్పుడు ఏం చేసారు? ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. అంటే ఈ 10 ఏళ్లలో ఎవరైనా వచ్చిర్రా? ఒకళ్ళు కూడా రాలేదా? ఓకే చేద్దాం. ఏమంటారు, ఒక జల్లెడ పెట్టినట్టు, ఇసుకను జల్లెడ పెట్టి ఎవడెవడు ఎక్కడి నుంచి వచ్చిండో ఈ 10 ఏళ్లలో, నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఒక్క పాకిస్తానీ, బంగ్లాదేశీ ఎవడైనా మీరన్నట్టు రోహింగ్యాలు ఎవడైనా వచ్చుంటే కనుక ఇది నరేంద్ర మోడీ వైఫల్యం ఇంకా భావించి నరేంద్ర మోడీని రాజీనామా చేయమని చెబుతాం. నిజంగా నువ్వు అన్నట్టు ప్రధాన మేము ఎన్ఆర్సీ సిఏని 100% వ్యతిరేకిస్తాం. అది మా హక్కు. ఓకేనా? నువ్వు నీ నరేంద్ర మోడీ ఎటువైనా చట్టమైనా చేయించుకో, అది నీ హక్కు. మేము వద్దంటలే, వ్యతిరేకం మా హక్కు. ఇప్పుడు నువ్వు ఏ చట్టం తీసుకో ఆ చట్టానికి జిందాబాద్ కొట్టాల్సినటువంటి ఇది లేదు కదా. నువ్వు వ్యతిరేకిస్తాం భయ్, నువ్వు తెచ్చుకో. మాట్లాడతావా? పనికి మళ్ళీ ఎదవా చిట్టకి చట్టానికి ఎన్ఆర్సీ చట్టాలను వ్యతిరేకిస్తున్న నీలాంటి పూరం పోకు కన్నా అనాలరా మేము. ఈ దేశంలో అక్రమంగా చొరబడ్డ వాళ్ళను మేము పంపించడానికి చట్టాలు తీసుకొస్తే నువ్వు అడ్డుపడుతున్నావురా. కానీ అమెరికా దేశంలో వాళ్ళు అక్రమంగా పోయిన వాళ్ళకు సంఖ్యలేసి పంపిస్తుంటే వాళ్ళు అడ్డుపడతలేరు. అది వాళ్ళకు ఉన్న దేశభక్తి. నువ్వేం చేస్తున్నావు? నీకేముందు దేశభక్తి? చెప్పినా గానీ ఇప్పటిదాకా దేశభక్తి నా హిందువులకు సంఖ్యలు లేసి ఏమంటారు మూతికి గుడ్డలు కట్టి కాళ్ళకు గొలుసులేసి ఎక్కిస్తుంటే అరే ఎందుకు ఎక్కిస్తున్నారో రీజన్ చెప్పట్లేరు. ఆయన ఈ దేశం నుంచి బీజేపీ వాళ్ళు రాయబారు అది ఇది ఆ దేశానికి ఈ దేశానికి రాయబారులు ఉంటారు కదా, ఏం మతలాభం ఎందుకు పోయిర్రు? మరి వాళ్ళు మన దేశం బిడ్డలే, మన దేశ పరువు విదేశాలలో పోతుంది. వీటిలో పోవడానికి గల కారణం ఏంది? పద్ధతి ప్రకారం పోయిర్రా, పద్ధతి లేకుండా పోయిర్రా అనే కోణంలో మా హృదయాలు గాయపడి ఏం చేస్తుండ్రు? చౌకీదార్ 4 గంటలే పండుకుంటాడంట, మిగతా గంటలు ఎక్కడ పడుకుంటాడు బండి సంజయ్ అని. మరి లేచి ఉంటాడు కదా, దబ్బిన పొమ్మని మాట్లాడమని చెప్పిండు. తప్పే ఉంది దాంట్లో? సంస్కారబద్ధంగా చాలా బాధ్యతాయుతంగా ఓ పండుతో పోల్చిండు. ఏ పండు అది? బత్తాయి పండు. 60 ఇంచుల శాతం, 56 ఇంచుల జాతి, 57 ఇంచుల జాతి. పంపిస్తుంటే నువ్వు అడ్డుపడుతున్నావు. నీలాంటి అంబేద్కర్ అడ్డుపడుతున్నారు. అవును. గాడిద కొడక. అబ్బా ఇది ఈ గాడిదలకు నిజంగా వీళ్ళు ఏజ్లు పెరిగినాయి, హౌలగాలు ఉన్నారు, వీళ్ళంతా హౌలగా తయారైపోయారు. కానీ మళ్ళీ తిడుతుండు గుజరాత్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తిడుతుండు. మేమైతే తింటాం, ఎందుకంటే మా తెలంగాణ ఈయన. మేము తింటాం మా తెలంగాణ. అవునన్నా కారణం మా తెలంగాణ. మేము గుజరాత్ వాళ్ళకి ఇంతకాలం తిడతాలేదు, మీకు మీరే తిట్టుకుంటారు ప్రసాదనతోని. గుజరాత్ వాళ్ళని తిట్టానా? నరేంద్ర మోడీ ఫేస్బుక్ వెళ్ళండి. ఫేస్బుక్ ప్రజాకవి జయరాజా అని ఉంటా, నా నెంబర్ కావాలంటే కూడా పంపిస్తా నీకు. నువ్వు ప్రజాకవేంట్రా? నీ బ్యాచ్ కు నువ్వు కవి కావచ్చు, పిచ్చినా కూడా నువ్వు అవే నీ కవి తీసుకుంటారా? ఈయన కాదు కవి అంటే. అప్పుడు ఒక ఆయన బండి సంజయ్ అభిమాని ఒక ఆయన పాట రాసింది చూడు, కదిలింది ఇదిగదిగో కదులుతోందిరా బండి సంజయ్ అన్న చూడరా అని అంటే వీళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ప్రజాకవులు ఉంటారు బీజేపీలో. ఇట్లా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ప్రజాకవులు కాదు. కరెక్టే చెప్పాను. అక్కడ వరేస్తే సంఖ్యలతో నేను మళ్ళీ ఇండియాకు పంపిస్తే దేశ పరువు పోతుంది. కరెక్ట్. అదే సబ్జెక్ట్ చెప్పేది అంబేద్కర్ అనేసరికి వీళ్ళకి దేశం మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు. హిందూ దానికి ఏం పెట్టదు, స్కిన్ వేస్తుంది చూడండి, అది గాడిద. గాడిద పెట్టాను, ఏం పెట్టదు పోతుంది దేనికి మనకు అవమానం అని చెప్పి చెప్తావా? అక్కడ పంపిస్తున్నందుకు మీ అక్కడ వరేస్తే సంఖ్యలతో నేను మళ్ళీ ఇండియాకు పంపిస్తే దేశ పరువు పోతుంది. నాకు అర్థం కాదు. ఇదే క్రమంలో ఈ ఆదాని అనే ఒక దొంగ ఉన్నాడు. అవమానం అని చెప్పి చెప్తావా? అక్కడ పంపిస్తున్నందుకు మీ దేశభక్తి ఏమైందిరా? బట్టాయిదని మమ్మల్ని చెప్తావా? గాడిదే గాడు ఉన్నాడు చూసినా, ఆదాని అనే ఒక గాడిదే మన దేశంలో ఉన్నటువంటి సంపదని అక్రమంగా అక్కడ లంచాలు ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా అమెరికా పోలీసులకు దొరికిపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు. ప్రజలు మొత్తం
నరేంద్ర మోడీ గారు మన దేశానికి పెట్టుబడులు తీసుకొస్తాను పోయిందా ఆదాన్ని విడిపోయడానికి వచ్చిందా అని చెప్పేసి అమెరికాలో ఉన్న జర్నలిస్ట్ అడుగుతుండు. దానికి మే అవి కుछ नहीं बोल सकता हूं, मैं अभी वो बात करने के लिए नहीं आया हूं इधर అని చెప్తుండే 56 ఇంచుల ఛాతి. మరి ఈ పరువు ఏడమైందే ప్రసాద్ అన్న? ఇప్పుడు ఈ దొంగని ఏం చేద్దాం ప్రసాద్ అన్న? కాళ్ళకు సంఖ్యలు లేచి మూతికి గుడ్డలు కట్టి వీడు మా దేశంలోడు కాదురు అన్నే బొంద పెట్టాలి, మా దేశంలో అడుగు పెడితే మా దేశం పరువు పోతుంది ప్రపంచం ముందట అని ఆనే సమాజ్ చేద్దాం. ఈ సన్నాసిని కేసు పెట్టిరే, కేసు అయిందే, ప్రపంచానికి మొత్తం తెలిసే, దాన్ని చెప్పవు. ఏంది ప్రసాద్ అన్న నువ్వు? తప్పే. చెప్పు. ఇది వీళ్ళ భావజాలం ఏంటో నాకు అర్థం కాదు. ఈ అంబేద్కరిస్ట్ అనేసరికి వీళ్ళకి దేశం మీద వ్యతిరేకత కాదు. ఈ అంబేద్కరిస్ట్ అనేసరికి వీళ్ళకి దేశం మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు. హిందూ ధర్మం మీద అంటే ఆయనకి ఒక ఏదో మీద యాసిడ్ పోసినట్టు ఫీల్ అయిపోతాడు. ఓ నీ పొద్దున్న లేస్తే ఒరే నాయన మీరు దళితులు కూడా కన్వర్ట్ అయ్యారా నాయన క్రిస్టియన్ గా, మీరు కూడా హిందువులని నువ్వే చెప్తావు, మళ్ళీ హిందూ ధర్మం మీద విషయం చెప్తాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అన్న. మీలాంటి వాళ్ళు ఇట్లా చేయబట్టి మాలాంటి వాళ్ళు హక్కులు చేర్చుకో. మామూలుగా మన గుళ్ళకి రాని నాడు ఒక తమ్ముడు రమేష్ అని నాకు కామారెడ్డి నుంచి ఫోన్ చేసిండు. డప్పు కొడుతుంటే నువ్వు మాలోని నువ్వు ఎట్లా డప్పు కొడుతావరా దూరం పోతే అట్రాసిటీ కేసు చేపించావు. నీకు చెప్పిన ప్రసాద్, నీకు కూడా ఫోన్ చేసి చెప్పిన ఆ మాలో పిల్లగాని బంటిని ఇంకోటి చంపేసావు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తుంటే ఈ మతం అవతలోడు ఆదరిస్తే వాళ్ళకి పోయారు. నువ్వే క్రైస్తవులు కాదురా నాయన మీరు హిందువులు అంటారు, మళ్ళా వచ్చి క్రైస్తవులు అంటారు, మళ్ళా వచ్చి మా మతం మీద కోపం. ఇప్పుడు నీ మతం మీద వానికి కోపం, వాని మతం మీద నీకు కోపం. నువ్వు ఈ దేశం వాడేమో వాడి అవునన్నా కదన్నా ఇద్దరు కూడా కలిసి బతకాలి. కానీ నీ బాధ ఏంటంటే చీల్చి ఓట్లు నీకు వేయించుకోదా. కానీ ఏం అర్థం కాదు. నేను ఆల్రెడీ పెట్టాను, ఏం పెట్టాను ఏ పెట్టింది కొద్ది తీయమ్మా. దేశంలో చొరబడ్డ కొడుకు సంభాజీ మహారాజ్ చాలా సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఏందబ్బా ఇది? కాబట్టి ప్రసాదన ప్రమాదకరం. ఎవరు? ఎందుకంటే అంబేద్కరిస్టులు ఒక స్టేట్మెంట్ ఇంటి ఇచ్చారు అంటే 99.9999% ఆ పుస్తకాలను చూపించి పలానా పేజీలో చూడండి శివాజీ మహారాజు పట్టాభిషేకం పుస్తకాలు అంటున్నావు. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ చైనాలో ఉన్నది. నువ్వు నేను ఇద్దరం ఫ్లైట్ టికెట్స్ తీసుకొని పోదాం, ఓకేనా? ప్రపంచానికి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం చైనా లైబ్రరీలో ఉన్నది. అది చైనా లాంగ్వేజ్లో ఉన్నది. నువ్వు చదువు పుస్తకం, నేను ఒకటి చదువుతా, ఇద్దరం కలిసి. బీజేపీ గోరఖ్పూర్ వాళ్ళు రాసిన పుస్తకాన్ని నువ్వు ప్రామాణికంగా తీసుకోకు, మా బహుజన మేధావులు రాసిన పుస్తకాన్ని నేను ప్రామాణికంగా తీసుకోను, ఓకేనా? చైనా పోదాం, చైనా లాంగ్వేజ్ లో నువ్వో పుస్తకం చదువు, నేను పుస్తకం చదువుతా. చదివి వాస్తవ చరిత్ర, భూమి, సృష్టి, ఎట్ట పుట్టింది, నాగరికత ఏంది, ఏ కథ అనేది మొత్తం ఉన్నది. నీకు అన్నిటికీ ఎవిడెన్స్ ఇస్తా. చైనాకి పోదాం. మళ్ళీ అది కూడా ఈ చైనా వాళ్ళు కమ్యూనిస్ట్ దేశం అది రాసిరంటవా? బ్రాహ్మణుడు బొట్టు పెట్టాలని ఉందా? లేదు. అసలు శివాజీ మహారాజు నీకు చెప్పనా నేను శివాజీ మహారాజు అంటున్నావు కదా. శివాజీ మహారాజు శివభక్తుడు నెంబర్ 1. శివుడు గొప్ప సైంటిస్టు, మా దేవుడు శివుడు, ఓకేనా? అసలు శివాజీ మహారాజుకు మీకేం సంబంధం? మీరు శ్రీ వైష్ణవులు, వర్ణ వ్యవస్థని సమర్థించేటువంటి వాళ్ళు. శైవానికి శ్రీ వైష్ణవానికి ఏం సంబంధం? చాలా తేడా లేదా? ఆచరణలో తేడా లేదా? మంత్రాలు ఒకే రకంగా ఉంటాయి. ఈ గుళ్ళే ఆ గుళ్ళే ఉండవు కదా. బొట్లు ఒక రకంగా ఉంటాయా? మాది అడ్డబొట్టు అయితే మీ నిలువు బొట్టు. మీకేం సంబంధం? శివాజీ మహారాజు శివభక్తుడు, మీకేం సంబంధం? శ్రీ వైష్ణవుకి ఏం సంబంధం చెప్పు? ఎందుకు ఈ మతాన్ని శివుని చిన్నగా చేసి రాముని పెద్దగా చేయాలని ఎందుకు అనుకుంటారు మీరు? వర్ణాన్ని బతికించాలనుకుంటారు. రైట్, చెప్పే. ఏం రాసింది? శివాజీ మహారాజు శూద్రుడు కాబట్టి మేము రాలేదని చెప్పి ఏ రాష్ట్రం చూడరా? అలా ముజ్మానవాడు ఛత్రపతి సాహు మహారాజు ఉంటాడు మహారాష్ట్రలో. ఆయన పుస్తకాలు రాసి నువ్వు తెచ్చుకొని కొనుక్కొని చదువుకోను, ఓకేనా? ఇప్పుడు నా గురించి అంత స్థాయి లేదు, నా దగ్గర పైసలు లేవు, నీకు కూడా సంవత్సరాలు చెప్పిన. అంటే ఆయన పుస్తకాలు తెచ్చుకొని నువ్వు చదువుకోనా, మహారాష్ట్ర పోయి చరిత్రను తెలుసుకో అన్న. చూపిస్తాను, 100% చూపిస్తాను. ఇప్పుడు నరేంద్ర మోడీ చదువుకున్నా అంటే సర్టిఫికేట్లు బయట పెట్టాడు. ఆయన ఎప్పుడు బయట పెడతాం మేము అప్పుడు నీకు ఆధారాలు ఇస్తాం. అంతే 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 అని దొంగ సర్టిఫికేట్ ఆయన ఎప్పుడు బయట పెట్టినాడు అప్పుడు ఆధారాలు పెడతాం. బండి సంజయ్ ఏం చదువుకుంటూ సర్టిఫికేట్లు బయట పెడు. బండి సంజయ్ 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడాను, అన్ని పెట్టి. ఇప్పుడు కేంద్ర మంత్రి ఆయన పార్లమెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, హిందీలో మాట్లాడుతున్నా, ఏ భాషలో మాట్లాడుతున్నా తెలియదు. ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు. ఈ తెలంగాణ నుంచి 2 ఉన్నారు,
సరే ఓకే, కిషన్ రెడ్డి అంటే పక్కన పెడతాం, వాళ్ళు వచ్చినట్టున్నారు. ఏం చెప్తాడు అర్ధరాత్రి లేచి మనం చూడండి, చాలా ప్రమాదకరము వీళ్ళే అంబేద్కరిస్టులే. ఒక్కసారి అందరూ ఎందుకు ప్రమాదకరం మేము అంటే చెప్తాను. మేము బుల్లెట్ బండి నడితే మా చేతులు నరికిస్తారు కాబట్టి మేము ప్రమాదకరం. మేము తెల్ల బట్టలు వేసుకుంటే మమ్మల్ని చంపేస్తారు, మేము ప్రమాదకరం. మేము వేరే కులం వాళ్ళ అమ్మాయిని పెళ్లిళ్ళు చేసుకుంటే మమ్మల్ని నడి రోడ్డు మీద నరికి చంపేస్తారు, అందుకు మేము ప్రమాదకరం. అంతేనా? కుండలో నీళ్ళు తాగినందుకు మమ్మల్ని చంపేస్తారు, అందుకు మేము ప్రమాదకరం. బడిలో చదువుకోకపోతే మమ్మల్ని వెలివేస్తారు, అందుకు మేము ప్రమాదకరం. ఇటు చెప్పుకుంటే నన్ను ఎత్తి మీద నీటిలోనే అన్ని సమస్యలు ఉన్నాయి, అందుకు మేము ప్రమాదకరం ఈ దేశం. కాబట్టి నువ్వేం చేస్తావని నరేంద్ర మాట్లాడి చలి పొద్దున్న లేస్తే ఈ దళితులు, ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కులం పేరుతో మతం పేరుతో అంటారు సార్. సపరేట్గా మరి వాళ్ళకి ఏమన్నా దేశంలోనే సపరేట్గా ఇంట్లో దగ్గర జాగాలు కట్టించి వాళ్ళ బతకాలు బతుకుతారు సార్. మన బతుకు మనం బతుకుదాం అని చెప్పి మా సంపద మేము సంపాదించుకుంటాం, మా కంపెనీలు మా పని మేము చేసుకుంటాం, మీతో సంబంధం లేకుండా. నీ భావజాలం ఉన్నోళ్ళు నరేంద్ర మోడీ గారు మీరు ఒక పెద్ద మీరందరూ పక్కన కూర్చొని ఆయన మధ్యలో పెట్టుకొని లేసుడే ఆలస్యం తబలా వాయించుకుంటూ బయట చేసుకుంటూనే ఉండరు. నరేంద్ర మోడీ వీళ్ళు చూడాలని విదేశాలకు బొమ్మలని 4 గంటలు కాకపోతే అప్పుడు 2 గంటలే పండుకొని మిగతా 22 గంటలు మేలుకొని ఉండి మీకోసం పని చేయమని చెప్పండి. మాకైతే వద్దన్న, ఎందుకంటే మేము ప్రమాదకరం కదా. మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, మరి మీకేం సమస్యలు ఉన్నాయి చెప్పు. ఇప్పుడు మాతో మీకు సమస్య, మీతో మాకు సమస్య. మాకైతే కలవాలని ఉంది, గుళ్ళకి రావాలని ఉంది. రాని ఎట్లయినా నా జాతిని చంపుతారు. నన్ను ప్రేమించింది ఒక అమ్మాయి, బంటి పిల్లాడు, ఆమె కావాలని పోతే బయట పార్టీలు చంపేసారు, మళ్ళీ నువ్వు పోయి రాడికి. ఇట్లా సమస్యలు ఉన్నాయన్న. మేము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దృష్టి పెట్టండి. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో నెంబర్ 1 బీజేపీ, నెంబర్ 1 గోధి మీడియా, నెంబర్ 1 ఆర్ఎస్ఎస్, నెంబర్ 1 చూసిరు కదా. అక్కడ బాంబులు ఒక వ్యవసాయ పనిచేసేటువంటి వ్యవసాయ కూలి అడవి పందులు వస్తున్నాయని బాంబులు పెడితే కేరళలో చూసినావా మన దైవాన్ని ఏనుగుని చంపేసారని ప్రచారం చేశారు. ఇప్పుడు అడవి పందులు రాకుండా బాంబులు పెట్టుకుంటారు. ఓకేనా? వలలు అవి పెట్టుకుంటారు, ఉచ్చులు అవి పెట్టుకుంటారు. చూసినావా కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కాబట్టి మన మన ఏనుగుని ఒక జీవిని చంపేశారు, అయ్యో అమ్మో అని చెప్పేసి ఆ వార్తను దేశమంతా ప్రచారం చేశారు. ఇగో ఇట్లా నెంబర్ 1 తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఇట్లా బీజేపీ నెంబర్ 1 ఇట్లా నేను ఇన్ని చూపిస్తాను నెంబర్ 1 వార్తలు ప్రచారం చేయడంలో. కాదు నిష్పడి మేము అబద్ధాలను ప్రచారం చేయమే ప్రసాద్ ఎట్లా నేను అంబేద్కరిస్టులు ఫేక్ నరేషన్ ని పాపకండ ఫేక్ నరేంద్ర మోడీ అన్నాడా నరేషన్ అన్నాడా? నెంబర్ 1 అందవేషం చెయ్యి నెంబర్ 1 ఆర్ఎస్ఎస్ అంబేద్కరిస్టులు అబద్ధాలు ప్రచారం చేయడం. ఒకసారి అందరు వీళ్ళ మీద దృష్టి పెట్టండి, తప్పకుండా పెడతాను. ప్రశ్నించడం మొదలు పెట్టండి. క్షణం క్షణం ఇలా ఇక్కడ ఒకడు కూడా అట్నే ఉండే, ఒకడు ప్రశ్నించడం అన్నాడు. వాడు కూడా పైసలు ప్రశ్నించడం ఇప్పుడు మొదలు పెట్టలేదన్నా. భూమి పుట్టక ముందుకే ప్రశ్న ఉన్నది. ధైర్యంతో డిబేట్ చేస్తున్నాడా? చెయ్యం. ధైర్యం లేదు. ఇప్పుడు జ్ఞానవంతులు చేస్తారన్న. ఇప్పుడు జ్ఞానం ఉన్న నేను 100% డైరెక్ట్ డిబేట్ చేపిస్తాను. నేను ఒక మేధావిని తీసుకొచ్చుకుంటా, ఓకేనా? నరేంద్ర మోడీ అనే మేధావిని నువ్వు తీసుకుని రా. ఇద్దరం ఇక్కడనే కూర్చున్నాం తెలంగాణలో హ్యాబిట్ చౌరస్తాలో మన నెహ్రూ గారి స్టాచ్యూ ముందర కూర్చొని, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ ముందర కూర్చున్నాం, ఆర్ట్స్ కాలేజ్ ముందట. లేకపోతే మీ బీజేపీ ఆఫీస్ ఉంది కదా నాన్పల్లిలో, పిల్లర్ నెంబర్ ఎంత ఉంటుంది, గాంధీ భవన్ ఎదురుగానే బీజేపీ భవన్ ఉంటుంది. రెండింటి మధ్యలో కూర్చుందాం. ఇటు నరేంద్ర మోడీని తీసుకొని రా, ఇటు నా తరపున తీసుకొని వస్తా. ఆయన ప్రశ్నలు ఇప్పుడు నీకంటే గొప్ప వీళ్ళంటారు, లేదా బండి సంజయ్ని తీసుకుంటా, లేదా అమిత్ షాని తీసుకుంటా, కిషన్ రెడ్డిని తీసుకుంటే ఇంకా మంచిదే. వీళ్ళని తీసుకుంటా, పుస్తకాలే తీసుకుంటా, ఆధారాలే తీసుకుంటా, ఎవిడెన్సే తీసుకుంటా. వీళ్ళు సరిపోకపోతే మోహన్ భగవత్ని కూడా తీసుకుంటా, ఓకేనా? వీళ్ళందరినీ తీసుకుంటా. రైట్, నీకెవ్వరు కావాలో భారతదేశంలో ఏ బహుజన మేధావి కావాలో, ఏ రచయిత కావాలో, రచయిత కాళ్ళు ఏళ్ళు పట్టుకొని, ఏం సార్ మరి ఈ పుస్తకం ఇటు రాసిరు, మీరు రాసిందంతా అబద్ధం అని అంటారు, మరి మనకి కరెక్ట్ అని మనం నిరూపించుకోవాలంటే నరేంద్ర మోడీ గారికి సమాధానం చెప్పాలని అప్పుడు చెప్పిస్తా. కానీ నువ్వు అడిగితే ఎట్లా చెప్పే ప్రసాదం నేను చెప్తున్నా కదా. వాళ్ళని తీసుకొని రా. నా బాధ ఏంది, నరేంద్ర మోడీ గారిని తీసుకొని రా, కూర్చోబెట్టి నరేంద్ర మోడీ గారిని మాట్లాడదాం. ఏ పుస్తకం ఏ కావాలంటే మాట్లాడదాం. కాబట్టి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నెంబర్ 1 అంటే నెంబర్ 1. ఈరోజు ఇండియా మ్యాచ్ అద్భుతంగా గెలిచింది పాకిస్తాన్ మీద. విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ చేసుకుంటున్నాం అనుకుని అద్భుతంగా గెలిచిన ఆనందంలో ఉన్నాం మేము. కంగ్రాట్స్ టీమిండియా.
అమర ప్రసాద్ అన్న ఇకనైనా అజ్ఞానంలో నుంచి బయటికి రావాలి. బయటికి రావాలని కోరుతూ ప్రతి దానికి ఎవిడెన్స్ ఆధారం పుస్తకం మనకి ఏనుగుడు చంపిరని ప్రచారం చేసారు. మరి కమ్యూనిస్ట్ పార్టీ పరువు అంతా సగం బదనాం లేపారు. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి చెప్పే ప్రసాద్ అన్న? ప్రతి దానికి ఎవిడెన్స్ ఆధారం అడుగుతూ ఎట్టనే నాకేమో యూట్యూబ్ లేదు, నౌకరు చేసుకునేటోనే లేదు. నీలా నేను యూట్యూబ్ పెట్టుకున్నావు అంటే నువ్వు నాకు యూట్యూబ్ పెట్టి నువ్వే ప్రసాద్ అన్న